కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము చేయగలిగింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరికే పెట్టేసే కన్నా మేము బిడ్డింగ్కి పిలిచాం ఎవరు బాగా చేస్తారని. దాని తర్వాత వాళ్ళని వెట్ చేసాం. వెట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేము అందరం నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి, టైఅప్ చేసుకురండి. See, I'll tell you one thing about Mr. Kamal Nath. A few years back, I was filming in Malaysia, and అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ఆ ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోకి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రికి జంప్. లక్కీగా అప్పుడు మన ఫ్యామిలీ వీసాలన్నీ రాత్రి ఇమ్మీడియట్గా వీసాలు వేసుకొని ఆ రోజు రాత్రి వచ్చింది. ఆ రోజు ఐ వాజ్ అట్ ద హాస్పిటల్. Kamalnath Garki, we didn't inform Mr. Kamalnath that I had met with an accident. But the very next day, when father had come, he reached out to Mr. Kamalnath and said, I'm here in KL, my son met with an accident. And the next thing I knew that even before I could wake up, he was there at the hotel. They had discharged me from the hospital. He came straight to the hotel. And he was like, what is this? Why didn't you tell me? Who were the doctors? Sir, all my life I'll never forget the love and affection you showed me that day, and thank you for making sure that I got back home safe. So the relationship with Mr. Kamalnath goes way back, and the first phone call I got from Mr. Kamalnath is that Vishnu, someone is representing the Movie Artists Association. Is it genuine? Is it correct? I said, yes sir, I'm the president. And we are reaching out to thing, and I would, he said, well, if you're there, then we definitely consider looking at it and doing it. Let me talk to the concerned people. There were a few dates which we had envisioned, but thanks to him, and also I have to apologize because the dates of putting the event has pushed on. Right now we are aiming at having it in July. We want to have the event in July. The dates anetvi, I need to talk to the seniors in the industry, and I need to take their blessings, and I need to take the support for them to come and attend the event. There are 2 dates available in July, which the stadium, which the government is willing to come and support us, is available on these 2 dates. So after talking to all the stakeholders of the Telugu film industry, especially the actors, we will be announcing the date very soon. So ఆ 2 డేట్స్లో ఏది బెస్ట్ అనేది పెద్దవాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళతో చర్చించి మేము ఆ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. తెలుగు సినిమా మ్యాన్ ఇప్పుడున్న దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద గోల్డెన్ ఎరా. దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ టైం. అండ్ ఈ టైంలో మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. ఒకసారి రాఘవేంద్రరావు గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరినీ భయంకరంగా తిట్టాడు. నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా. రాఘవేంద్రరావు మీదంతా ఒక జనరేషన్ రా, మీది అసలు మాది గోల్డెన్ ఎరా. అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అందరూ అసలు ఏమి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాన్నగారు, మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. మీ అందరూ మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాసులు పీకారు. నేను ఆ తరంలో పుట్టినవాడిని. నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడ ఉన్నా. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు, సోషల్ మీడియా. ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది, హెచ్ఎం రెడ్డి గారిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు. తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో
తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని? ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా? ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కర్నాడ్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని? తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకొని వచ్చారు. అప్పట్లోనే డ్యూయల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంటి కానివ్వండి. ఇది ఈ వ్యవహారం అంతా తనకున్న నాలెడ్జ్ తోటో తన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ తోటో ఒక సినిమాలాగా చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా, ఈ షార్ట్ ఫిల్మ్ మాకు ట్రిబ్యూట్ లాంటిది, ఇంత పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చారు? ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, బయటికి చెప్పే విషయాలు కాదు ఇది నీకు ఎలా తెలుస్తుందని. సోమా ఇందాక నువ్వు అన్నావు కాదు ఏదో లీక్ చేస్తావని, ఇది లీక్ చేసేస్తాను. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ సార్. ఎస్, ఇది ఎవరు చెప్పరు, సినిమా కూడా చూపించారు, అందుకు చెప్పేస్తాను. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి, ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయద్దు వీటిలాగా అన్నారు. ఏంటి అన్నారు. అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు ఏంటంటే, నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీశాను సార్ అంటే, ఫెంటాస్టిక్. ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు, మేము ఇంకా ఆథెంటిక్గా చెప్తాము, ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమాకి కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిదీ యథార్థగాథగా వాళ్ళు విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు. దీనికి కమర్షియల్ హంగులు ఎలాగో ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడానికి. సో ఆ హంగులతోటి ఈ కథ వినిపించగానే సిద్ధు ప్రొడ్యూసర్ అలాగే వరుణ్ తేజ్ ముందు ఈ కథ విని చాలా బాగుందంటూ సిద్ధుని పిలిచి నువ్వు చెయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు సోనీ వాళ్ళు కూడా ఈ కథ నచ్చి వాళ్ళు కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి టుగెదర్గా వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారు. ఇది ఆద్యంతం చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళు చెప్తుంటే కనుక ఐ ఫెల్ట్ వావ్, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఎందుకంటే మనం ఎంత సరే దేశభక్తి మనకి ఎంత ఉన్నా సరే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథాంశాలు వచ్చినప్పుడు ఒక తెలియని ఒక ఉప్పొంగిపోతుంది మనకి దేశభక్తి. అంటే మనం సాధారణంగా చూడండి, ఇంట్లో జనగణమన పాడగానే వినపడగానే మనం లేచి నిలబడిపోతాం. అది లోపల ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది, బయటికి తెలియజేసేలాగా మనం మనోగతం అంతా ఒక ఉప్పొంగుతుంది. సో అలాగా ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రొమాంటిక్ సినిమాలు, ప్రేమ సినిమాలు, యాక్షన్ సినిమాలు చూస్తుంటాం, వాళ్ళని ఆదరిస్తుంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు మన కోసం చేసినప్పుడు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి. మన కోసంగా చలిలోనూ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఏడారుల్లోనూ ఎలాగ కాపు కాస్తారు, ఎలాగ మనం రక్షిస్తారు అనేది ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూడటం అనేది మీ వినోదం కోసం ఒక పక్కన పెడితే, ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించినటువంటి అలాంటి రియల్ హీరోస్ వాళ్ళకి ఒక సెల్యూట్. ఈ సినిమా మనందరం చూడాలి, చూసి తీరాలి. అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆథెంటిక్గా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్. సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఇంకొక విషయం, శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం, బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసేటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ సినిమా కేవలం 75 డేస్లో తను తీయగలిగాడు. అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్, చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో చేశాడు. ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక, ఈ రిచ్నెస్ చూస్తే కనుక, ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా తీశారంటే అది నిజంగా వాళ్ళు విన్నటువంటి బడ్జెట్లో అది ఆషామాషి విషయం కాదు అది. సో ఆ రకంగా
సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి, చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది. రిచ్నెస్ ఎలాగొస్తుందంటే మన థాట్ నుంచి వస్తుంది. ఎలా తీస్తే తక్కువలో ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది, ఇటు నిర్మాతలు బాగుంటారు, అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను, నమ్ముతున్నాను. అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇక ఇందులో చాలా స్మార్ట్గా ఒకప్పుడు నాకు డైనీ కనిపించాడుగా కనిపిస్తున్నాడు ఈ షాఫత్ షతాఫ్ అండ్ వండర్ఫుల్. నాకు ఒకసారి డేనీ డొంజోగ్పా ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. అలాగే ఇంకా నవదీప్ ఉన్నాడు. నవదీప్ చూసేగా మా ఇంట్లో రామ్ చరణ్, రాణా, వరుణ్ వీళ్ళలాగానే తను కూడా చాలా అల్లరోడు, కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా నేను భావిస్తుంటాను. ఈ సినిమాలో నాకు ధ్రువలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటానని నేను భావిస్తాను. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరిక. అతడే అతను హీరోగా ఉన్నటువంటి